చెట్టు వృక్షం దగ్గర మన ఒక స్టోరీ ఉంది. అది ఫలించే సమయంలో అది ఫలించలేదు కాబట్టి దేవుడు దాన్ని శపిస్తాడు. ఒక్క మాట, అది అప్పటి నుంచి పెరిష్ అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అవర్ గాడ్ ఇస్ అ రైచియస్ గాడ్, అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ మర్సీ, గాడ్ ఆఫ్ గ్రేస్, గాడ్ ఆఫ్ లవ్, అన్ని అండి. కానీ ఒక్కటి జ్ఞాపకం, మనం ఫలించకపోతే మన పరిస్థితి ఏమైతుందో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. అదే 15వ అధ్యాయంలో ఏమంటారంటే, ఒక్కసారి చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకటవ వచనం, రెండవ వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ తీసి పారవే. ఒక ఫలించకపోతే బైబిల్ క్లియర్ గా చెప్తుంది, ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్ అండ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్ టు అదర్స్, ఆర్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ, ఆర్ యు నాట్ డూయింగ్ ద వర్డ్ ఆఫ్ ఫాదర్, విల్ ఆఫ్ ఫాదర్, అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడికి మనకి మధ్యలో, దేవుడికి తండ్రి అయిన దేవుడికి మనకు గ్యాప్ వచ్చినప్పుడు క్లాస్ అదే నేర్చుకున్నాము, మనకు ఆయన ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చి ఆ గ్యాప్ ని తగ్గించాడు, ఆయన రక్తం చిందించి. అది మనం థర్డ్ రోజు కూడా చూసుకున్నాం, అబ్రహాము లోతు దేవుడు ఎలా ఉన్నారో అలాగే మనము దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారా మనము తండ్రితో ఏకమై, అంటే He is the way to get closer to Lord the Father. ఓకే, ఒకవేళ నువ్వు దేవుడి చిత్తంలో కానీ లేకపోతే నువ్వు ఫలించకపోతే యూ విల్ బి టేకెన్ అవే. చాలా మంది తప్పుపడతారు, వాళ్ళు ఇలా తీసేసుకోవాలి. బైబిల్ క్లియర్ గా ఉంది, ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బియర్ ఫ్రూట్ హీ టేక్స్ అవే. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది ఈ మాట. మీరు చాలా రిలాక్స్ అవుతుండొచ్చు, మీ స్పిరిచువల్ లైఫ్ లో రిలాక్స్ జస్ట్ మీ గురించి మీరు ప్రేయర్ చేసుకుంటారు, ఫలించడం లేదు అంటే యూ విల్ టేక్ యూ అవే. అండ్ చూడండి, అదే ఒకవేళ మనం దేవుళ్ళు ఉండకపోతే 15:6 చదవండి. ఎవడైనను నా యందు నిలిచి యుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అర్థమవుతుందా మన పరిస్థితి ఏంటో? ఒకవేళ నువ్వు దేవుడిలోనే ఉండలేకపోతే, దేవుడిలో ఫలించలేకపోతే, నిన్ను దేవుడు తీసి పక్కన పడేసి పగల పెట్టేస్తారు, మనుషులు తీసి పక్కన పెట్టేస్తారు. ఇది చాలా సీరియస్ గా తీసుకోండి. యూత్, మేము యవనస్తున్నాం కదా అన్న, తమ్ముడు మేము యవనస్తున్నాం కదా, మేము ఏం చేయగలము అనుకోకండి. ఎవ్రీ వన్ హ్యాస్ గాడ్స్ ప్లాన్. సో ఈ రోజు మనం ఏం చేయాలి? సో దీని ఓకే, ఇది పరిస్థితి. ఒకవేళ ఫలించకపోతే ఇక డ్యూటీ తొలగించబడుతుంది, అంటే తొలగించేస్తారు డ్యూటీ నుంచి, నేను పీకి పారేస్తారు. ఓకే, ఇది బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మాకేం పని అండి, మాకు జస్ట్ వెళ్ళడం రావడం వరకు మా పని ఏం లేదు, దేవుడు మాకేం పరిచర్య లేదు. ప్రతి ఒక్కరికి పరిచర్య భారం ఉన్నది. అది మీరు ఎలా సహాయం చేస్తారనేది మీ దృష్టికి తీసుకెడితే మీరు దేవుని అడుగుతున్నారనేది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం, చాలా జాగ్రత్త వినండి. ఒకవేళ మీరు దేవుణ్ణిలో ఫలించకపోతే, ఎవ్రీ బ్రాంచ్ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ ఇట్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ గాడ్. రిమెంబర్ దిస్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 38 వరకు చదవండి. 36 చదవండి మొట్టమొదటి. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి. 37 ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఏమైతుందంటే, ఆ మల్టిట్యూడ్స్ ఎలా వస్తున్నారంటే, దేవుడు అప్పుడే కొండ మీద ప్రసంగం అయిన తర్వాత అనేక రకమైన అద్భుత కార్యాలు చేసిన తర్వాత కొంతమంది జన సమూహము, సమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. అప్పుడు దేవుడు వాళ్ళని చూసి కనికరపడి జాలిపడి ఏమన్నారంటే, పాపం వీళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, దెర్ ఇస్ నో గుడ్ షెపర్డ్.
మన గొర్రెల కాపరి, మన కాపరి ఎవరంటే దేవుడు ఈజ్ అవర్ షెపర్డ్ కదా. సో రిమెంబర్ వన్ థింగ్, దేవుడు మనల్ని చూసి జాలిపడి కనికరపడి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుందాం అనుకుంటున్నాడు. దానికి మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ దేవుడు అలా చేర్చుకోలేకపోతే మన పరిస్థితి ఏంటి అంటే, మనల్ని తండ్రి అయిన దేవుడు ఇలా తీసి ఇలా పడేస్తాడు, ఎందుకంటే మనం ఫలించడం లేదు. సో అందుకు దేవుడి లోకానికి వచ్చి మనకు ఒక లీడర్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి 37, 38 ఇప్పుడు చదవండి. 37 ఫస్ట్. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. The harvest truly is plentiful, but the laborers are few. అంటే దాని అర్థం ఇక్కడ ఎలా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినా మెటఫరికల్ గా మాట్లాడుతారు, అంటే కొద్దిగా మెటఫర్ యూజ్ చేస్తా ఉంటారు. The harvest truly is plentiful, but the laborers are few. కోత విస్తారం కానీ పనివారు తక్కువగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని రాజ్యంలో పని చాలా, అంటే ఫలించడానికి there is a lot of scope. నువ్వు అగ్నిలో వేయబడకుండా దేవుడిని కొన్ని పని ఇస్తున్నావు. ఎప్పుడు ఇస్తాడంట దేవుడు పని? దేవుడి రాజ్యంలో మనకు పని ఎప్పుడు దక్కుతుంది? అది కూడా తండ్రి రాజ్యంలో మనకు పని ఎట్లా దక్కుతుంది అనేది ఇప్పుడు 38వ వచనంలో చదువుదాం. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ చాలా లాజికల్ గా మాట్లాడుతారు. Therefore pray the Lord of harvest to send out laborers into his harvest. అంటే కోత కోయడానికి పని వాళ్ళని పంపియండి అని వేడుకోవాలంట, ప్రేయర్ చేయాలంట. వాస్తవానికి కోత కోసేది ఎవరు? ఆ పని వాళ్ళని ఎవరు అంటే మనమే. ఒక యవనస్తుడుగా మన బాధ్యత దేవుని రాజ్యంలో పని చేయడం మన బాధ్యత. వేడుకున్నాడు, దేవా ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, దేవుడి నామంలో మనం ఏది అడిగితే దేవుడు అది ఇస్తా అన్నాడు. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో మనం ఏది అడిగితే తండ్రి అయిన దేవుడు అది ఇస్తానన్నాడు కదా. లాస్ట్ టైం అదే నేర్చుకున్నాం మనం కూడా. సో నేను ఏమంటున్నాను అంటే, మనం ఫలించడానికి, మనం దేవునిలో ఉండడానికి, దేవునిలో జీవించడానికి మనము దేవుని రాజ్యంలో పని చేయాలి. అది ఏ పనైనా కావచ్చు, ఒక ప్రీచింగ్ అయినా కావచ్చు, ఒక అవుట్ రీచ్ గాస్పెల్ అయినా కావచ్చు, ఒక ఏ రీతికైనా మందిర సేవ అయినా కావచ్చు, మందిర పరిచర్య అయినా కావచ్చు, నీ స్నేహితులకు సువార్త చెప్పడమే కావచ్చు. ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుని రాజ్యంలో మనము పని చేయాలి. అంటే ఈరోజు మనం ప్రార్థన ఒక్క విషయమే ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, అయ్యా నీ రాజ్యంలో నన్ను వాడు. పరలోక ప్రార్థన ఒకటి అంటాం, నీ రాజ్యం వచ్చిందిగా. ఒక దేవుడి రాజ్యం వస్తే నిజంగా నువ్వేం చేస్తావు? ప్రభువుని యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం మన మధ్యలో ఉన్నది అంటారు. అంటే పని చాలా ఉన్నది. కింగ్డమ్ ఇస్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. రిపెంట్ అయితే ఏంటి లాభం అంటే, దేవుడిలో నువ్వు ఉంటావు, దేవుడిలో జీవిస్తావు, ఫలిస్తావు. అప్పుడు దేవుడు నిన్ను, అప్పుడు మనం చూస్తున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుళ్ళు నిలబడాలి అంటే మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి. నాలో ఉంది ప్రభు, నాలో జీవించు ప్రభు, అయ్యా నీ రాజ్యంలో నన్ను వాడుకో, నీ కోతలో నన్ను వాడుకో, నన్ను ఒక పని వాణిగా ఉంచుకో, నన్ను ఒక దాసునిగా ఉంచుకో అని ఎప్పుడైతే మనం ప్రార్థనలో నడుపుతాం, ఆ ఇంటిమసీ మెయింటైన్ చేస్తాం, అప్పుడు దేవుడు మనవిని ఆలకిస్తాడు. మీరు నిజంగా ఈ ప్రార్థన చేశారనుకోండి, నిజంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు నీ ప్రియ కుమారుడిలా అన్నాడు, కోత ఎంతో విస్తారంగా ఉన్నది కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఒక పనివాడిగా నన్ను వాడుకో తండ్రి అని తండ్రిని వేడుకుంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో 100% ఆన్సర్. ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు. మొట్టమొదటిగా చెప్తాను, నా జీవితంలో దేవుడు నన్ను ఈ రీతిగా ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు. ఒకటైతే నేను నా సాక్ష్యంలో నేను ఒకటే ఒక మాట ప్రార్థన చేస్తాను,
అప్పుడు ఎస్ఎన్న గారు పాట ఉంటుంది, మహాగణుడవు మహోన్నతుడు అని. దాంట్లో నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచేయందును పవిత్రతతో హల్లెలూయా అని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై అంటే నాకు అప్పట్లో నాది ఎంతరా ఏదో తెలీదు. నీవు వాడు పాత్రగా నేనుండుటకై, దేవుడు వాళ్ళు పాత్రలుగా వాడుతున్నాడు. నేను పెరిగింది మా డాడీ గారు పాత్రే, మమ్మీ పాత్రం అనే మంచి ఫ్యామిలీలో పెరిగాను. కానీ నాకు దానికి అర్థం బాగా తెలియదు. దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుతున్నాడా అంటే అంతవరకు మరి అలాంటి సంఘటన. కానీ పాటలో నీవు వాడు పాత్రగా నేను, దేవుడు మనం పాత్రగా వాడుకుంటాడు. అప్పటి నుంచి నేను ఒక ప్రార్థన చేస్తాను ఏంటంటే, దేవా నన్ను నీ పాత్రగా వాడుకో, దేవా నన్ను నీ పాత్రగా వాడుకో, నీ పాత్రగా వాడుకున్నాను, పాత్రగా వాడుకో. మనం ప్రార్థన చేస్తే, మనం అట్లాంటి కోరికలు కోరుకుంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అది ఎట్లా జ్ఞాపకం చేసుకోండి, నా వల్ల కాదు, అసలు నా వల్ల అయితే ఏం కాదు, వాస్తవాన్ని చెప్తున్నా, నా వల్ల అస్సలు కాదు. మన వల్ల ఎప్పుడైతుందంటే మనం ఫలించడం ఎప్పుడైతుందంటే, ఎప్పుడైతే మనం దేవునితో ఎక్కువ సహవాసం చేస్తామో, when we abide in God, then God will abide in us. అంటే మన దేవునికి చాలా ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలకు అంతరిస్తున్న మొత్తం అగేన్స్ట్ గాడ్. ఇక వాస్తవానికి ఇలా ఉండాలి, మనం మొత్తం మనం ఎక్కడో ఉంటాం, దేవుడు ఎక్కడో ఉంటాం. అది కూడా నాకు భయంకరమైన. అయినా దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన పిలుపు గొప్పతనం. ఈ పిలుపులో ఒక వచనం ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నన్ను వెంటాడి ఈ సేవలో నడిపి, నన్ను దేవుడు నిజంగా నా జీవితంలో చేసిన నేను ఒక్క ప్రార్థన చేశాను, ఒకే ప్రార్థన, దేవుని పాత్రను వాడుకోండి. దేవుడు నేను ఎంత దూరం పారిపోతున్నా, దేవుడు ఎంత విరుద్ధంగా చేస్తున్నా, ఆయన పిలుపు నన్ను వెంటాడి. ఐ డిడ్ నాట్ చేసి, హీ చేసి, హీ కాల్డ్, హీ లవ్డ్ మీ. అందుకే అండి నాకు దేవుడు లోకంలో నా గురించి 1000,00,000 మాట్లాడుతున్నాను. నా దేవుడి కోసమే నేను బ్రతుకుతా. వాడు నా గురించి చెన్నైనా మాట్లాడుతున్నాను, నాకు అసలు సంబంధం లేదు. ఎందుకు తెలుసండి, నిజం వాస్తవం. అట్లాంటి దేవుడి ప్రేమని ఎక్కడ నాకు అనేకమైన స్నేహితులు ఉన్నారు, అనేక మంచి రిలేషన్స్. దేవుడి ప్రేమ చాలా నన్ను వెంటాడింది. వాస్తవం చేశాను, నాకు ఒక్కడికి మాత్రమే, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడు నన్ను వెంటాడి నన్ను వాడుకుంటుందంటే అసలు ఏమని ఎట్లా సైలెంట్ ఉంటుంది, దేవుడి పని చేసి ఎట్లా సైలెంట్ ఉంటే వేదని వస్తుంది. స్టువర్ట్ బ్రూక్స్ గారు కానీ ఇంకో పాట రాశారు, ఎవరేమన్నా నన్నే వరుకున్నా యేసుని బ్రతికెందును. ఎందుకంటే యేసుని చేరా నా జీవితము జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనందును. బతుకు దేవుని కోసం బతకాలి. అప్పుడు యవనస్తుడిగా బతుకు దేవుని కోసం బతుకుతున్నావుగా, ఈ లోకం మొత్తం వేస్ట్. సో మీ జీవితంలో మనకు చాలా పని, యవనస్తుడా మనకేం పని లేదు, మీకు చాలా పని, చాలా 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 చాలా. అక్కడ దేవుడు కనికరపడి, he showed compassion towards the multitude and says that these are scattered, these are strayed, these don't have shepherd. మనల్ని చూసి దేవుడు అలా, నాకు గైడెన్స్ లేదు, మనం ఎలా నడవాలో మనకు తెలియదు. అట్లాంటి స్థితిలో నన్ను దేవుడు వాడు. నిన్నెందుకు వాడుకోవచ్చు? దేవుడికి ప్రార్థన చేసే దేవా నన్ను పని వాడిగా వాడుకుంటాను. నేను చేసే ఒకటే ప్రార్థన ఏంటి, దేవా నేను హత్తుకునే స్థాయి నాకు లేదు, కానీ నీ గోరు దగ్గర, నీ కాలు గోరి దగ్గర పడుంటాను, ఉంచుకుని ఆయన నేను చేసే ప్రార్థన ఒకటే. ఆయన హత్తుకునే స్థాయి సోమతి ఆయన చూసే స్థాయి నాకు లేదు, కానీ ఆయన కాళ్ళ దగ్గర పడుంటాను. ఒక్కటి ఆయన కాలు ఆయన గోరు దగ్గర పడుంటాను, అది నాకు చాలండి అని ఎప్పుడు ఆ ప్రార్థనలో ఉంటాను.
మీరు ఎంత పాపం చేస్తారు. ఒక్కసారి ప్రార్థన చేస్తే, అయ్యా నీ రాజ్యంలో, నీ పరిచర్యలో, నీ పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని మీరు ప్రార్థన చేసిందండి, దేవుడు మీతో నడుస్తాడు. మనం దేవుడితో కాదు, దేవుడే మనతో నడుస్తాడు. కాదు ఒక దేవుడితో 300 సంవత్సరాలు నడిచడం ఎంత పెద్ద భాగ్యం కలిగాను. నాతో దేవుడు నడుస్తున్నాడు అంటే నాకు ఎంత అసలు ఏమని వర్ణించగలను. I did not choose God, but He chose. That's what Bible is. You did not. భూపునాదులు వేయబడక మునుపు ఆయన మనల్ని ఆయన ప్రేమ ద్వారా ఆయన ఎలక్టెడ్ as He chose us. Don't neglect that part. నిజం చెప్తున్నాను. ఒక్కటి కాదు, ఈరోజు ఒక్కటే పాయింట్ గురించి నేను ప్రార్థన చేద్దాను. మీరు చేసే పని, అయ్యా నన్ను నీ పాత్రగా మలుచుకో, నీ పాత్రగా నన్ను వాడు, నీ పరిచయంలో వాడు. మీరు ఏ రీతిలో వాడతారో దేవుడైతే వాడు. అందరం మరి ప్రార్థన చేద్దామంటే ఏదో ఒకటి చెప్తాం. ఎస్. సో నిజంగా అండి, ఇఫ్ యు డూ దిస్, గాడ్ విల్ మేక్ అ మిరాక్యులస్. చాలా చాలా ప్రేమ. ఆ ప్రేమ అసలు నా వివరించడానికి ఎంత ప్రేమ. ఎందుకంటే నా జీవితం నన్ను నవ్విపించేది, నా తల ఎత్తేలా చూపించేది, నాకు లెసన్స్ నేర్పించేది. He is the only one who teaches me, who guides me, who makes me laugh, who makes me smile, who makes తలగా వాడు. ఎక్కడ చాలా కాన్ఫిడెంట్, చాలా ఒలింపియాడ్, ప్రతి విషయంలో ఏ విషయంలో తప్ప చేయలేదు. ఆ అవుట్ నేను చెప్పిన కాన్ఫిడెన్స్ కానీ నేను ఒలింపియాడ్ అవుట్ కమ్ చేసి నేనే కాదు. బాయ్ ఒకటే ఎక్కడైనా దేవన తలగా వాడుకోవాలి. ఆయన సాహసం గొప్పదండి. ప్రార్థన చేయండి, దేవా నువ్వు కావాలి విషయాన్ని ప్రార్థన. ఈ వాక్యం దేవుడు దీవించిన దాకా. ఆమేన్. 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 ఆమేన్.